పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కుమరం భీం టైగర్ కన్వర్షన్ రిజర్వ్ను ఏర్పాటు చేసింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలోని లక్సా 49,288.88 హెక్టార్ల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పోడు సాగులో ఇబ్బందులు పెడుతున్న అటవీ శాఖ అధికారులు టైగర్ జోన్ను ప్రకటించడంతో అక్కడ సాగు చేసుకునే రైతులు సతమతమవుతున్నారు. టైగర్ జోన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్యామ్. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి పూలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి తరచూ వస్తూ పోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ శాఖ ప్రకటించింది. మొత్తంగా 2,44,540 హెక్టార్లు అడవులు ఉండగా ఇందులో 1,49,288 హెక్టార్లు టైగర్ జోన్ గా మార్చేందుకు శాఖ అధికారులు చర్య చేపడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కబాల్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్న పెద్ద పులు ఇక్కడికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. మహారాష్ట్రలోని తడోబా ఆంధ్ర నుండి తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి కబాల్ కు పూలు వచ్చిపోతున్నాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ కు కబాల్ టైగర్ జోన్ కు మధ్య ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు కీలకంగా మారాయి. తడోబా నుంచి వలస వచ్చే పూలు కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డివిజన్ లోని అడవులో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఏటా 10వ సంఖ్యలో పూలు తడోబా అందరి తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని పూలు సంరక్షణ ప్రాంతంగా గుర్తించాలని అటవీ శాఖ 2024లోనే ప్రతిపాదనలు చేసింది. 2 ఏళ్లుగా పూలు సంచారం పెరగడం, నిత్యం వేటగాళ్ల బారిన పడుతుండడంతో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలోని తడోబా అందరి టైగర్ రిజర్వులతో కబాల్ టైగర్ రిజర్వ్ ను అనుసంధానం చేసే కుమరం భీం టైగర్ రిజర్వ్ కన్వర్షన్ ప్రాంతం ఎంతగానో కీలకంగా మారనుంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం, ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లతో కలిపే ముఖ్యమైన కారిడార్ కానున్నది. పెద్ద పూలు సంరక్షణ ఆవాసానికి అనువైన ప్రాంతంగా ఉన్న కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అడవి డివిజన్ లో పూలు పాటు చిరుతపులు అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు గత 10 ఏళ్లుగా పెరుగుతున్న పూల కారణంగా వేటగాళ్ల దాడులు కూడా పూలపై అధికమయ్యాయి. ఈ గతంలో 2 పూలపై విషప్రయోగం చేసిన వేటగాళ్లు ఇటీవల ఒక పులిని విద్యుత్ షాక్ తో హతమార్చారు. పూల సంరక్షణ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అటవీ శాఖ జిల్లా అడవుల్లో పూలు ఎక్కువగా సంచరించే 1,492 చదరపు కిలోమీటర్ల అడవి ప్రాంతాన్ని కుమరం భీం టైగర్ రిజర్వ్ కన్వర్షన్ ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.